మీకు ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు హెడేక్ గా అనిపించిందా? ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? కాదు, దీన్ని బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు. వెల్కమ్ టు బాడీ మిస్టరీ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్ లో మనం బ్రెయిన్ ఫ్రీజ్ వెనక ఉన్న యాక్చువల్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. అప్పుడప్పుడు మనం ఫాస్ట్ గా ఐస్ క్రీమ్ తింటే హెడేక్ వచ్చేస్తుంది కదా. యాక్చువల్లీ ఆ పెయిన్ మన హెడ్ లో స్టార్ట్ అవ్వదు, మన మౌత్ రూఫ్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఆల్మోస్ట్ అందరికి లైఫ్ లో ఒక్కసారన్నా ఇది జరిగే ఉంటుంది. కోల్డ్ ఐస్ క్రీమ్ మన మౌత్ రూఫ్ కి టచ్ అవ్వంగానే బ్లడ్ వెజల్స్ స్ట్రింక్ అవుతాయి. తర్వాత బాడీ హీట్ పంపించడానికి వెంటనే ఎక్స్పాండ్ చేస్తుంది. సడన్ చేంజ్ మన బ్రెయిన్ కి షాక్ లాగా అనిపిస్తుంది. ఆ ర్యాపిడ్ చేంజ్ ఒక ఇంపార్టెంట్ నర్వ్, ట్రిగేమినల్ నర్వ్ ని యాక్టివేట్ చేసి సెకండ్స్ లో బ్రెయిన్ కి సిగ్నల్స్ ని పంపిస్తుంది. అందుకే మనకి హెడేక్ గా అనిపిస్తూ ఉంటుంది. పెయిన్ మనకి మౌత్ రూఫ్ లో స్టార్ట్ అయినా గానీ మన హెడ్ లో ఫీల్ అవుతుంది. దీన్నే రిఫర్డ్ పెయిన్ అని అంటారు. అండ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు కొంచెం స్లోగా తింటే బ్రెయిన్ ఫ్రీజ్ ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఫాలో కొట్టండి.